హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ మీరు మ్యాథ్స్ని ఈజీగా, సింపుల్గా, ఫన్నీగా నేర్చుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనము లాస్ట్ వీడియోలో ఆల్రెడీ కొన్ని ట్రిక్స్ చూసాం కదా. 5 స్క్వేర్కి సంబంధించింది, ఇంకా 11 తోటి మల్టిప్లైకి సంబంధించింది. 54 × 111 ఉందనుకోండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. కాబట్టి 2 9s ఇంకా 4 ఇలా రాస్తాం. మనము 111తో మల్టిప్లై చేసినప్పుడు మధ్యలో 2 డిజిట్స్ అనేవి 2 టైమ్స్ ఆ నెంబర్ని రాయాలి అని చెప్పాము. అంటే 11తో చేసినప్పుడేమో ఒకసారే రాస్తాం ఆ రెండింటిని యాడ్ చేసి, కానీ 111 చేసినప్పుడు మాత్రం 2 టైమ్స్ రాయాలి. ఓకే, 2 సార్లు ఆ నెంబర్ని, సేమ్ నెంబర్ని అడిషన్ చేసి రాయాలి. అయితే ఇలా చేసినప్పుడు ఒకవేళ ఇప్పుడు చూడండి, 56 × 111 అనే నెంబర్ ఉందనుకోండి, అంటే 5 + 6 = 11 వస్తుంది కదా. అయితే మనం మామూలుగా ఈ 11ని మనం ఇక్కడ 5 6 ఇక్కడ పెట్టేసి ఇక్కడ 11 వస్తుంది, ఇక్కడ 11 అంటే ఈ 2 ప్లేసులలో మనకి రావాలి. అంటే 2 టైమ్స్ రాయాలని చెప్పాను కదా. అప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫస్ట్ రాసినప్పుడు మాత్రం 1 అలాగే రాసేసుకుంటే, ఇక్కడ ఈ 11లో ఇంకొక 1 ఉంటుంది కదా, ఆ 1 ఇక్కడ ఉన్న 11కి యాడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇది 2 అవుతుంది అనమాట. 12 అవుతుంది. ఇక్కడ ఒక 11 ఉంటుందని చెప్పాను కదా, అంటే 2 టైమ్స్ రాయాలని చెప్పాను కదా. అలాగా అప్పుడు ఇక్కడున్న 11లో ఈ 1 వచ్చి యాడ్ అయితే ఆ 11 కాస్త 12 అవుతుంది. మరి 12లో మళ్ళీ 1 మిగులుతుంది కదా, ఆ 1 మళ్ళీ ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది. అది 6 అవుతుంది. అర్థమైంది కదా. అంటే ఇప్పుడు 6 to 16 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. అంటే మనం యాడ్ చేస్తున్నప్పుడు వచ్చిన 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి సింపుల్గా డైరెక్ట్గా ఇక్కడ రాయకుండా, అంటే సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా రాసేయడమే. ఆ సేమ్ డిజిట్స్ ఇట్లాస్ట్ అట్లాస్ట్ రాసేసి మధ్యలో వాటికి అడిషన్ చేసిన ఆన్సర్ 2 టైమ్స్ రాసేయాలి, కరెక్టే. కానీ ఆ నెంబర్ డబల్ డిజిట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది యూజ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, 60 4 తీసుకుందాం. 2 డిజిట్స్ రావాలి కదా. ఇప్పుడు చూడండి, 4 అలాగే వస్తుంది. 6 + 4 10 కాబట్టి నెక్స్ట్కి 1 వస్తుంది. మళ్ళీ 6 + 4 10 కాబట్టి మళ్ళీ 1, అంటే 10 + 1 11. ఇక్కడ ఒక 1 మిగిలింది కదా. మళ్ళీ 11లో 6కి ఒకటి యాడ్ చేస్తే 7 అన్నమాట. అంటే ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు 77 × 11 ఉంది. ఓకే, ఇక్కడ 7 + 7 14, మళ్ళీ 7 + 7 14 + 1 15, మళ్ళీ 7కి ఆ 1 యాడ్ చేస్తే 8547 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 62 × 11 ఉందనుకోండి, ఇది సింగిల్ డిజిటే వస్తుంది కాబట్టి డైరెక్ట్ రాసేసేయచ్చు, 6 8 2 అని చెప్పేసి. అర్థమవుతుంది కదా. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే, మనము 9తో చూద్దాము. ఇప్పుడు చూడండి, మనము 9 × 9 అంటే మనకి 81 వస్తుంది. ఇది అందరికీ తెలుసు. ఓకే, 9 × 9 81 అంటే, అదే 9 × 99 చేస్తే ఇలా చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని అంతా చేస్తూ కూర్చోడానికి టైం వేస్ట్. కాబట్టి ఈ 81 అనేది అలాగే ఉంటుంది, కానీ మధ్యలో ఇంకొక ఎక్స్ట్రా 9 వస్తుంది అనమాట. ఇది ట్రిక్. కావాలంటే చెక్ చేయండి. 99ను 9తో మల్టిప్లై చేసి చూడండి. 9 9s 81, 9 9s 81 + 8 89. చూడండి, సేమ్ వచ్చింది. 9ని 99తో మల్టిప్లై చేస్తే ఇంత. అదే 9ని 999తో మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు సేమ్ ఈ 1 + 1 + 8 ఇవి 2 మారవు, కానీ మధ్యలో మాత్రం 2 9s వస్తాయి. 999తో చేసినప్పుడు మధ్యలో 2 9s వస్తాయి. 99తో చేసినప్పుడు 1 9 వస్తుంది. 9 × 9 చేసినప్పుడు మాత్రం ఏం రాదు. అబ్జర్వ్ చేశారా మీరు కదా. చూడండి, 9 × 9 చేస్తే 81, 9 × 99 చేస్తే 891, 9 × 999 చేస్తే 8991, 9 × 4 9s చేస్తే మధ్యలో 3 9s వస్తాయి అన్నమాట. లాస్ట్లో ఒక 1. మీరు 9 అనేది ఒక స్పెసిఫిక్ నెంబర్ అండి. అన్ని నెంబర్స్లోకి వెళ్ళా మీరు అబ్జర్వ్ చేయండి. 9 టేబుల్ మొత్తం చూడండి. 9 టేబులే కాదు, 9కి సంబంధించింది ఏదైనా అది మళ్ళీ దాంతో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఫైనల్గా 9 వస్తుంది. మీరు చూసారో లేదో చూడండి. 9 × 9 81 కదా.
ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే మళ్ళీ 9 వస్తుంది. ఇప్పుడు ఇది చేస్తే కూడా 891 వచ్చింది కదా, వీటిని యాడ్ చేసినా 9 వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. ఇది చూడండి 10, 18 అంటే మళ్ళీ 1 + 8 మళ్ళీ 9. ఇప్పుడు వీటిని యాడ్ చేసినా మళ్ళీ 9 వస్తుంది. అలా కాకుండా మీరు 9 టేబుల్ తీసుకోండి. 9 టేబుల్లో వచ్చే 9, 9 2 18 మళ్ళీ 9, 9 3 27 మళ్ళీ 9, 7 + 2 36 మళ్ళీ 9. మీరు 9 టేబుల్లో 9తో ఏది మల్టిప్లై చేసినా ఫైనల్గా అది సింగిల్ డిజిట్కి దాన్ని అంటే అటు ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మళ్ళీ చివరికి 9 వస్తుంది. అందుకే 9 అంత స్పెసిఫిక్ అనమాట. 9కి సంబంధించి చాలా ఈజీగా కూడా చేయొచ్చు. ఎలాంటి మల్టిప్లికేషన్ అయినా అంటే చాలా వరకు ఈజీగానే ఉంటుంది అనమాట. కాస్త ట్రిక్స్ అనేవి యూజ్ చేస్తే తొందరగా అయిపోతుంది అనమాట. 9తో మల్టిప్లికేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి 11² అంటే 121 కదా. మనము 11 టు 111² చూసామనుకోండి. 111² అంటే మనకి ఇక్కడ 11 అంటే 2 1లు ఉన్నాయి కాబట్టి 1 2 అంటే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 వరకు రాసి మళ్ళీ 1 రాయాలి. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 వరకు రాయాలి 1 2 3 అని. ఆ తర్వాత మళ్ళీ 2 1 అని రాయాలి. అంటే మళ్ళీ కిందకి రావాలి 1 2 3. ఆ తర్వాత మళ్ళీ 3కి బిఫోర్ నెంబర్ 2 కదా, 2 1 అంటే మళ్ళీ బ్యాక్ రావాలి. ఫస్ట్ రైజ్ అవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు 4 1² అని ఉన్నది అనుకోండి. 4 వరకు రాయాలి, 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4. తర్వాత మళ్ళీ డౌన్ 3 2 1. మీరు ఎన్ని అయినా అంతే, ఎన్ని 1లు ఉన్నా అంతే. ఇప్పుడు 5 1s ఉన్నాయి, 1 2 3 4 5 కదా. నువ్వు 1 2 3 4 అండ్ 5 1 రాసి 5 వరకు రాసి మళ్ళీ డౌన్ రావాలి. అంటే మళ్ళీ రిపీట్ 4 3 2 1 అంటే ఎటు నుండి లెక్క పెట్టినా సేమ్ నెంబర్ వస్తుంది అనమాట. వీటిని పాలిండ్రోమ్ సంఖ్యలు అని అంటారనమాట. ఓకే, ఇదన్నమాట 11కి. ఇంకా ఇది చూడండి 11² అంటే 1 2 1 కదా. అదే 101² అంటే మధ్యలో ఒక 0 ఉంది కదా. ఏం చేయాలంటే మధ్యలో ఒక 0 పెట్టేసి ఇలా. ఇప్పుడు 2 0లు ఉన్నది 1² అని ఉన్నది అనుకోండి. మధ్యలో 2 zeros పెట్టి మధ్యలో 2 పెట్టి 2 zeros పెట్టి మళ్ళీ 1 పెట్టాలి. మధ్యలో 3 0లు ఉండి 1² ఉన్నది అనుకోండి. మధ్యలో 3 0లు పెట్టి మధ్యలో 2 3 0లు 1 ఇలా ఉంటుంది అనమాట వీటి స్క్వేర్. చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ ఈజీ ట్రిక్ కూడా. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇప్పుడు 102 అంటే మనం కనుక్కోవడం లెంతీ అయిపోతుంది కదా. సో ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, షార్ట్ కట్స్ అనమాట. ఓకే, బాయ్.